మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు అని మీకు తెలుసా? పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగులంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే సరి గర్భగుడి దాటి బయటికి వచ్చేసేవారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితులను పిలిపించి యజ్ఞములు హోమములు చేశారు. కానీ ఉపయోగమేమీ లేదు. దాంతో పాండ్యరాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యమంతా నిర్మాషంగా ఉండేది. ఒక రోజు ఆదిశంకరాచార్యులు గారు పాండ్యరాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తరువాత, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్లే మింగేస్తారు. కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దానికి ఆదిశంకరాచార్యులు గారు, సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు. అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు. రాత్రి ధ్యానం చేస్తుండగా అమ్మవారు గర్భగుడి నుంచి బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో ఆదిశంకరాచార్యులు గారిని మింగేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారిని ఎలా బంధించారో తెలియాలంటే రేపు వస్తున్న వీడియో తప్పక చూడండి. జై